నాడు మీ ముందుకి బలమైన దేవుడు వస్తున్నాడు, మీ ముందుకి బలమైన దేవుడు చూల కళ్ళముతో పదపదమంది సూర్యుడు చూల దేవుడు మన మధ్య రాబోతుండగా ఆయన గౌరవిస్తూ చెప్పకూడదు. ఒకసారిగా ఎవరు మనతో మాట్లాడితే బతుకులు మారుతాయో ఆయనే రాబోతున్నాడు. ఎవరు మనతో మాట్లాడితే కష్టాలు ఆయనే రాబోతున్నాడు. ఇవే చాలా ప్రాముఖ్యమైన మాటలు మనకు అందించాల ప్రభు ఆశపడుతుండగా హృదయాలతో దేవుడి మాట విందాం. దేంతో విందామండి? నీకున్న సమస్యలన్నీ మర్చిపో, నీ రోగం గురించి మర్చిపోతున్న విషయం, ఇంటి వాతావరణం మర్చిపో. దేవుడి వద్దకు వచ్చావు కనుక దేవుడు నీతో మాట్లాడే సమయానికి నీ ఇల్లు గుర్తు రాకూడదు, నీ రోగం నీ గుర్తు రాకూడదు, నీ సమస్యని గుర్తు రాకుండా హృదయపూర్తిగా దేవుడు మాటలు వింటుండగానే కార్యమైపోతుంది. ఎఫెసీ కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని ఒక్కసారి మనం ధ్యానం చేస్తాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. చాలు, దేవుడి స్తోత్రం. చదవబడుతున్న దేవుడి వాక్యాన్ని బాగా మనం ఈ ఉదయకాల పరిశీలన చేయాలి. నిజముగా నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన వాడు అయితే పైనున్న వాటినే చూడండి. దేవుడి స్తోత్రం. క్రీస్తుతో కూడా పునరుత్థానములో ఉండాలి అనే మనస్సు నీకుంటే, రెండవ రాకల్లో దేవుడితో వచ్చినప్పుడు మేఘాల మీద ఎక్కేవాడుగా నువ్వు మారాలనుకుంటే, నిరంతరము కూడా దేవుడు ఉండే స్థలములో నీ బ్రతుకు ఉండాలని కోరుకున్న వ్యక్తి అయితే, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పలుకుతున్న మాట, మీ పై వాటినే వెతకండి. బిగ్గరగా తప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఈనాడు చాలా మంది దేవుని నమ్ముకున్న మనుషులు, క్రైస్తవులుగా మారిన వారు, దేవుణ్ణి ఆరాధించేవారు కూడా కిందే వెతుకుతున్నారు. లోకములో దేవుడు తెలియని ఒక అన్యుడి జీవితం గమనిస్తూ ఉంటే వాడికి మహాపట్నం గురించి ఆలోచన వాడికి ఉండదు.
చనిపోయిన తర్వాత ఒక రాజ్యం ఉందని, పరలోకం ఉందని, పరలోక పట్టణం ఉందని, అది దేవుడి వల్ల కలుగుతుంది అని ఆలోచన వాడికి ఉండదు. వాడు చూపంతా మనం గమనిస్తూ ఉంటే లోకం వైపు కిందే చూస్తారు. కానీ ఈనాడు చాలా మంది క్రైస్తవులు కూడా పేరుకి రక్షణ పొందుకున్నా, బాప్తిస్మం పొందుకున్నా, ప్రతి ఆదివారం మందిరములో ఉన్నా వారి చూపు మట్టిగా పైకి లెగట్లేదు. దేవుడి స్తోత్రం, కిందే దేవుడి స్తోత్రం. నిజముగా నువ్వు క్రీస్తు కూడా లేపబడిన వాడిని అనుకుంటున్నావా? రెండో రాకడలో దేవుడు వచ్చే సమయానికి ఆయనతో మేఘాలకు అనుకుంటున్నావా? అలా అనుకున్న వ్యక్తి అయితే నీ మనస్సు లోకం మీద కాకుండా పైన పెట్టు. ఈ మాట ఒక రాజకీయ నాయకుడు చెప్పింది కాదు, ఓట్లు ఎత్తే గెలిచేవాడు చెప్పింది కాదు, చదువు అధికారం వచ్చేవాడు కాదు. ఏ దేవుడైన సృష్టికర్తడు ఆయన చెప్తున్నాడు, నాతో కూడా లేవాలని కోరుకున్న వ్యక్తి అయితే, క్రీస్తుతో కూడా లేపబడిన వాడిగా జీవితం మారాలనుకుంటే, మేఘాల రూపంలో దేవుడు వచ్చే సమయానికి ఆ మేఘాలు ఎక్కేవాడిగా జీవితం మారాలనుకుంటే, క్రీస్తు ఎక్కడ ఉన్నాడో లోకంలో ఉండాలి అని కోరుకున్న వ్యక్తి అయితే, ఈనాడు దేవుడు పలుకుతున్న మాట, పైనున్న వాటిని వెతకండి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నమ్ముకున్నావు కానీ మనసులో నీకు ఉందేంట్రా? చచ్చేంత వరకు కూడా జీవిత కాలం అంతా కిందే చూపు మనకి. ఎంతో మంది క్రైస్తవులు దేవుడు నమ్ముకున్న వారు పరలోకం పోట్ల. ఒక బాప్తిస్మం పొందితే పరలోకం పోవరా? నీ చూపు మారాలా, నీ గుణం మారాలా. దేవుళ్ళు లేనప్పుడు, రక్షణ లేనప్పుడు, బాప్తిస్మం లేనప్పుడు, పై చూపు లేకుండా కిందే చూసుకుని జీవిత యాత్రలో పరిగెత్తి నీకు ఒక రక్షణ భాగ్యం దేవుడు అనుగ్రహించిన తర్వాత, బాప్తిస్మం పొందిన తర్వాత నీ మనసు మార్పు చెందిందా? నీ చూపు మారిందా? చాలా మంది జీవితం గమనించాలా. ఒక చదువు లేని విద్యార్థి జీవితం గమనిస్తూ ఉంటే, వాడు ఉదయం లేచి రాత్రి పడుకున్న వారు కూడా క్రికెట్లు ఆడుకుంటూ ఉంటారు, గూపి పిల్లలు ఆడుతూ ఉంటారు, పేరాబచ్చి ఆడుతూ ఉంటారు. వాడి జీవితం అంతా ఆ చూపు మీద అలవాటు ఉంటుంది. వాడి స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత జీవితం మార్పెట్టి చదువుకోవాలి అనుకుంటాడు, రాయాలి అనుకుంటాడు, ప్రాక్టికల్ గా చదవాలనుకుంటే వాడు విద్యార్థిగా మారక మునుపు, స్కూల్లో జాయిన్ అవ్వక మునుపు వాడి మనసంతా కూడా క్రికెట్లు, బెట్టింగులు, గూడు బిళ్ళ, పేరాబెచ్చ మీదే వాడి మనసు నిర్మగా ఆడనే చూసేవాడిగా ఉంటే, ఒక బడికి వెళ్ళిన తర్వాత, విద్యార్థిగా మారిన తర్వాత పేరాబెచ్చ ఆడతాడా? తొక్కుడు బిళ్ళ ఆడతాడా? మనసు అంటూ చదువుకోమంటుంది, ప్రాక్టికల్ గా మారమంటుంది. స్కూల్కి వెళ్ళేవాడిగా, వెళ్ళింత చెప్పే మాటలు పాఠాలు చదువుకున్నవాడిగా మారి ఇక కూటి పిల్ల మీద కానీ, పేడా పెచ్చల మీద కానీ, లోక ఆటల మీద ఉండక చదవాలి, రాయాలి, గెలవాలి. తప్పకుండా హల్లెలూయా. క్రైస్తవుడా, దేవుళ్ళు కడగబడ్డాక ఎలా ఉన్నారో నీవు? ఎలా ఉన్నావు? దేవుళ్ళు లేనప్పుడు లోకాన్ని వెతుక్కున్నావు, దేవుళ్ళు కడగబడినప్పుడు లోకమే శాశ్వతం అనుకున్నావు. కింద చూపు తప్ప పరలోకం నీకు మనసు లేని నీకు దేవుడు రక్షణ ఇచ్చిన తర్వాత, బాప్తిస్మం ఇచ్చిన తర్వాత నీ కన్నులు పైకెత్తే జీవితం నీకుందా? కన్నులు పైకెత్తి ఎతికే మనసు నీకుందా? ఈనాడు చాలా మంది క్రైస్తవులు దేవుళ్ళు కడగబడిన తర్వాత కూడా వారు పై వెతకవలసిన జీవితాలు కిందనే. దేవుళ్ళు లేనప్పుడు ఏ కిందను వెతుక్కున్నావో, దేవుళ్ళు లేనప్పుడు దేని మీద మనసు పెట్టావో, దేవుళ్ళు కడగబడిన తర్వాత కూడా మనుషులు, క్రైస్తవులు దేవుడిని కలిగిందంట కిందకు చూడు. అందుకే ప్రవణుడు, మీరు క్రీస్తుతో కూడా లేబడిన వారైతే, ఎవరిదంట? క్రీస్తుతో కూడా లేబడిన వారైతే పైన వాటిని వెతక, అక్కడ క్రీస్తు యేసు దేవుడు కుడిపార్శ్వన ఉన్నాడు. తప్పకుండా ఒక్కసారి ఎక్కడ? దేవుడు తండ్రి అయిన దేవుడు కుడిపార్శ్వన క్రీస్తు ఉన్నాడు. వెతకండి. దేవుడు స్తోత్రం. ఈరోజు చాలా మంది బాప్తిస్మం పొందుకున్న మనసులు మట్టిగా మారవండి. జీవితంలో మార్పు ఉండదు. దేవుళ్ళు లేనప్పుడు, కడగబడలేనప్పుడు ఎటువంటి మనస్సు వారి జీవితంలో ఉంటుందో, దేవుళ్ళు కడగబడిన తర్వాత కూడా అదే మనస్సు రూపాంతో చెందేవారిగా ఉండరు. పై చూపు వారికి ఉండదు, పై ఆలోచన వారికి ఉండదు, పైన వెతికే మనసు వారికి ఉండదు. అందుకే వారి జీవితాల్లో రాసుకో డైరీలో, నువ్వు బాప్తిస్మం పొందిన పాదాల పోతావు. దేవుడు స్తోత్రం. అదేంటి పాస్టర్ గారు,
బాప్టిస్టు పల్లవ చెప్పారుగా. అవునరా, బడికి వెళ్ళకుండా పాస్ అయిపోతావేట నువ్వు? బడికి వెళ్ళకుండా పాస్ అవుతావా? చదవకుండా పాస్ అవుతావా? రాయకుండా పాస్ అవుతావా? బడికి వెళ్ళంత మాత్రం పాస్ అవ్వో. అక్కడ చెప్పితే రాయాలి, చదవాలి, కష్టపడాలి, అప్పుడు ఎగ్జామ్ లో పాస్ అవుతావు. బాప్టిస్టు పల్లవ పోవో, నీ చూపులో మార్పు రావాలి తప్పనికొద్దు. నీ మాటలో కొత్త మనిషి కనబడాలా, నీ చూపులో కొత్త మనిషి కనబడాలా, నీ అలవాట్లో కొత్త మనిషి కనబడాలా. గతకాలం బాప్తిస్టు లేనప్పుడు నీ నోట వచ్చే మాట ఎలా ఉన్నాయి జ్ఞాపకం చేసుకో. గతకాలం రక్షణ లేనప్పుడు నీ చూపు ఎలా ఉందో జ్ఞాపకం చేసుకో. గతకాలం బాప్తిస్టు లేనప్పుడు నీ నడక ఎలా ఉందో జ్ఞాపకం చేసుకో. గతకాలం బాప్తిస్టు లేనప్పుడు నీ కళ్ళు దేని ఎతికే జ్ఞాపకం చేసుకో. అవి నీకు ఇంకా ఉన్నాయంటే పోతావు పాతాల. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. దేవుడు బట్టి నువ్వు పునరుద్ధానం లేచేవాడిగా నువ్వు మారాలనుకుంటే మట్టిగా నీ మనసు రూపాంతరం చెందాలి. అది మారలేనప్పుడు, ఆ గుణము నీకు రాలేనప్పుడు, ఎన్ని సంవత్సరాలు దేవుడితో ఉన్నా, ఎన్ని దినములు ప్రభుత్వాలు తీసుకున్నా, మనం వెళ్ళే అడ్రస్ పరలోకం కాదు కానీ వదిలేసే గుంపులోకి. దేవుడి స్తోత్రం. అందుకే దేవుడు పలికిన మాట, మీరు క్రీస్తుతో కూడా లేపడిన వారైతే పైన వాడు వెతకండి. క్రీస్తు దేవుడు ఉన్నాడు పైన వాటి మీదనే గాని మనసు పెట్టకండి. ఎవరు చెప్పిన మాట? ఎవరు చెప్పారు? దేవుడు స్తోత్రం. పై వాటి మీదే తప్ప భూమి మనసు ఎట్టుతారా అంటే మన పై వాటిని పట్టించుకో, కిందే పెడతాం మనసు. దేవుడి స్తోత్రం. దేవుడి వాక్యం నీకు అర్థం కావట్లేదా? 15 సంవత్సరాలు దేవుళ్ళ తరగ నీకు వాక్యం అర్థం కావట్లేదా? దేవుడేమో పై వాటి మీదే మనసు పెట్టండి రా, కింద పెట్టద్దురా అంటే కిందే పెట్టే క్రైస్తవులు 100 మంది ఉన్నారండి. కింద చూపు తప్ప పై చూపు లేదు. వాటి మీద ఆలోచన కానీ, అవగాహన కానీ, ఒక గురి కానీ, ఒక జీవితంలో విధానం కానీ లేకుండా దేవుళ్ళలో ఉన్న క్రైస్తవులు నేటి దినాల్లో చూపంత కిందే. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన దేవజనమా, ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడిన జీవితం ఎత్తబడే గుంపులో ఉండాలంటే నీ మనసు పైన ఉండాలా. ఈ లోకంలో మనిషిగా దేవుడు పుట్టించాడు కనుక మంచి వస్త్రం ధరించుకో, మంచి ఆహారం తిను, మంచి ఇల్లు కట్టుకో, ఉద్యోగం వ్యాపారం చేసుకో, కానీ మనసు ఎక్కడ ఉందంట? అక్కడ ఉండాలి. బ్రతకడానికి దేవునికి ఇచ్చిన అవకాశం ఏర్పరచుకో. దేవుడు వద్దల్లో నువ్వు పిల్లవాడిగా మారాలి, మంచి వస్త్రం ధరించుకోవాలి, ఒక నివాసం కట్టుకోవాలి. మనిషిగా దేవుడు పుట్టించాడు కనుక, అవి నీకు దేవుని బట్టి ఇవ్వబడింది కనుక నువ్వు సుఖంగా బతకాలి దేవుడు కోరుకున్నాడు. కానీ మనసు ఎక్కడ ఉండాలంట? అక్కడ ఉండాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది క్రైస్తవుల జీవితాల్లో మనసు పైకి లేక, మనసంతా కిందే పెట్టి, దేవుడిచ్చిన వాగ్దానం గుర్తుపెట్టలేక, మహాపట్నం పట్టించుకోక, ఇదే అనుకుని పరిగెత్తే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే వాళ్ళ జీవితాలు క్రీస్తు లేపబడవండి. క్రీస్తు లేపబడో. నీ మనసులో దేవుడు ఉండే రాజ్యంలో ఉండాలి కోరుకుంటే మట్టిగా, క్రీస్తుతో కూడా లేపడే వ్యక్తిగా, జీవితం మారాలి కోరుకునే వ్యక్తిగా ఉంటే ఈ లోకం 100 ఏళ్ళ సుఖంగా బతుకు, కానీ మనసు లోకం మీద ఉండకూడదు, వీటి మీద ఉండకూడదు. దేవుడి మీద పెట్టే వ్యక్తిగా మన జీవితం మార్చుకోవాలి. దేవుడిచ్చే పట్నం మీద మన జీవితం ఉన్నదిగా మార్చుకోవాలి. అప్పుడే వాళ్ళ జీవితాలు రెండో రకాల సమయంలో మేఘాల మీద ప్రవచించినప్పుడు ఎవరి మనసు అయితే పరలోకం మీద ఉంటుందో, ఎవరైతే భూలోకంలో బతుకుతూ ఉంటాడో వాడిని ఏలేసి దేవుడు పిలుచుకుంటాడు. తప్పకుండా హల్లెలూయా. 1 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం ధ్యానం చేసుకుందాం. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, ఒప్పుకోడు, అవి అతనికి వెరితనముగా ఉన్నవి. చాలు. దేవుడు స్తోత్రం. ప్రకృతి సంబంధమైన మనసు కలిగిన వాడు దేవుడు మాటలు చెప్పితే పిచ్చొప్పుకుంటారండి. వాడు ఏ మాత్రం కూడా ఒప్పుకు, ఎందుకంటే రక్షణ పొందరా అంటే వాడు అంగీకారం కాదు. బాప్తిస్టుడు ఒప్పుకోడు. కారణం వాడు మనసు దేవుడు మందిరికి వచ్చిన లోక సంబంధ మనసే వాడుకుంది. వాడి ఆలోచనలో మార్పు లేదు, చూపులో మార్పు లేదు, నడకలో మార్పు లేదు. ప్రకృతిలో పుట్టిన వాడు ప్రకృతిగానే దేవుడు నమ్ముకుంటే జీవితం మారదు.
ప్రకృతిగా పుట్టిన మనిషి ఆత్మ సంబంధంగా తప్పకుండా ఒక్కసారి కింద కంటిన వాక్యం చేయమ్మా. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే ఆత్మ అనుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపచాలడు. ఆత్మ సంబంధైన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవరి చేత. చాలు, దేవుడి స్తోత్రం. ఈ రోజు నువ్వు ప్రకృతి మనిషిగా పుట్టిన నీవు ఆత్మ మనిషిగా నువ్వు జీవితం మార్చుకోకపోతే ఎన్నటికీ దేవుడు రాజ్యం చేరే అవకాశం నీకు లేదు. ఈరోజు చాలా మంది జీవితాలు ప్రకృతి పరమైన మనసుతోనే జీవిస్తూ ఉన్నారు. దాన్ని విడిచిపెట్టే ఆలోచన వరకు లేదు. దేవుడు నమ్ముకుంటారు, దేవుడి మందిరం కొడుతూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, ఉపవాస ప్రార్థనలో ఉంటూ ఉంటారు, పండగలో కానుకలు ఇస్తారు, కానీ వారి మనస్సుకి మట్టిగా ఆత్మ సమ మనుషు వరకు ఉండదు. అందుకే వారి జీవితాలతో చెప్తున్న మాట, ప్రకృతి సంబంధమైన మనిషితో దేవుడు మాటలు అందిస్తూ ఉంటే వారికి ఎలా ఉంటాయంట? నిర్వితనముగా ఉంటాయి. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుళ్ళో కడగబడి నీవు ప్రకృతి మనిషిగా ఉండిపోయావా? అటువంటి ఆలోచనతో ఉండిపోయావా? అటువంటి క్రియలతో ఉండిపోయావా? అయితే నీ జీవితంలో చాలా ప్రమాదంలో పడబోతుంది. ఒక్కసారి దేవుళ్ళో కడగబడిన తర్వాత నువ్వు ప్రకృతి మనిషి కాకుండా ఆత్మ సంబంధిగా జీవితం మారా. నీ ఆలోచనలో కానీ, నీ తలంపులో కానీ, నీ మాట తీరు కానీ, నీ ఉద్దేశాలు కానీ దేవుళ్ళు కడగబడగనుకున్న ఆలోచనలో ఇప్పుడు నీకు ఉండకూడదు. దేవుల్లో లేనప్పుడు మనస్సు ఇప్పుడు నీకు ఉండకూడదు. దేవుల్లో లేనప్పుడు ఉన్న గుణం ఇప్పుడు నీకు ఉండకూడదు. దేవుడు లేనప్పుడు చూపు ఇప్పుడు నీకు ఉండకూడదు. నువ్వు దేవుళ్ళు కడగబడిన తర్వాత ఆత్మ సంబంధ ఆలోచనలు పెంచుకోవాలి. దేవుడితో ఉండి అనుబంధం పెంచుకోవాలి. ఎలా ఉంటే దేవుడి దగ్గరగా మార్చబడతానో, నా మాట ఎలా ఉండాలో, నా చూపు ఎలా ఉండాలో, నా ఆలోచన ఎలా ఉండాలని నువ్వు దేవుడి సావాసం నేర్చుకొని ఆత్మ సంబంధంగా ఉన్న వ్యక్తిగా మారి పైన వెతికేవాడుగా మారుతూ ఉంటే నూరేళ్ళు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. పై వాటి వెతికే వాడి జీవితం ఒక పేదరికం ఉండదురా. మనసు పేదరికం రానవదు. దేవుడు వెతుకుతూ ఉంటే, దేవుడి మార్గం వెతుకుతూ ఉంటే భిక్ష కలిగి నీ జీవితం దేవుడు ఉంచడు. అడుక్కున్న స్థాయిలో పెట్టడు. మనిషి దేవుడు వెతికే మనస్సు కలిగి లోపల బతకాలి. అలా బతికే వాడి జీవితాల్లో దేవుడు తోడుగా ఉంటాడు, దేవుడు అండగా ఉంటాడు. వాడి జీవితం దేవుడు ఆదరిస్తూ ఉంటాడు. వాడి బతుకు పేదరికంలో కానీ, చప్పుల్లో కానీ, కన్నీళ్ళలో కానీ ఆవేదన ఉంచకుండా నీ మనసు దేవుడు వెతుకుతుంది కనుక, దేవుడు వెతికేవాడిగా ఉన్నావు కనుక, మనసంతా పైన పెట్టావు కనుక, మనిషిగా నేను పుట్టించిన దేవుడు నేను బతికించుకోవడం కోసం అన్నీ నీకు ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వారు తప్పట్లతో మారు మోగిస్తుంది. హల్లెలూయా. ఈరోజు నీ జీవితం ఈ లోకంలో బ్రతుకుతుంది, కానీ మనసు పై మీద పెట్టుకోవాలి. ఆనాడు ఇస్రాయేలు గమనించాలా. దేవుడు నమ్ముకున్న ప్రజలు ఒక మాట పలికారండి, మేము యాత్రికులు మీ పరదేశం అని చెప్పారు. దేవుడు స్తోత్రం. వారికి అర్థమైంది, ఈ లోకంలో దేవుడు పుట్టించాడు కనుక, ఒక పాత్రలో ఉంచాడు కనుక, మేము కొన్నాళ్ళు జీవించేవాడిగా ఉన్నాం కనుక, తిరిగి ఎక్కిండు వెళ్ళిపోవాలి అనుకుని వారు ఈ లోకంలో కష్టపడ్డారు. కూడు కోసం, తిండి కోసం కష్టపడ్డారు. మంచి గృహాలు సంపాదించుకున్నారు, మంచి వస్త్రము కట్టుకున్నారు, చక్కని భవనాలు కట్టుకున్నారు. మనసు ఎక్కడుంది? దేవుడి మీద ఉంది. ఈ లోకంలో మనిషిగా బ్రతకాలి కనుక బ్రతుకు పోరాటం పరిగెడుతున్నారు. మనసు అంటుంది మీ యాత్రికులు, మీ పరదేశంలో ఆ మనసు వారి గుండెల్లో ఉంది కనుక దేవుడిపై వారి గుండెల్లో ఉంటుంది. ఆ మనసు వారి గుండెల్లో ఉంది కనుక పవిత్రమైన జీవితం వారు కొనసాగించారండి. ఆ మనసు వారి గుండెల్లో ఉంది కనుక చెడు చేయాలన్నా, పాపము చేయాలన్నా వణుకుతూ ఉన్నారండి. దేవుడికి మనస్థానం ఇస్తూ, కన్నులు పైకెత్తేవారుగా మారుతూ, దేవుడు భయము కలిగి ఉంటూ ఉన్నారు కనుక వారి జీవితాల్లో దేవుడిగా ఉండటానికి ఆయన ఇష్టపడ్డారు. హల్లెలూయా. అందుకే దేవుడు వాక్యం అంటుంది, క్రీస్తుతో లేపడ వ్యక్తిగా నీ జీవితం ఉండాలనుకుంటే నువ్వు పైకి వాటిని చూసేవాడిగా ఉండాలి తప్ప నీ మనసు కింద ఉండకూడదు. అంటే అర్థం బ్రతకాల సమస్య లోకంలో నీకు కావాలి పొలం అన్ని సంపాదించుకో, దాన్ని మనసు పెట్టబడక. బ్రతకడానికి నీకు కావాలి ఇల్లు కట్టుకో, ఒళ్ళు కప్పుకుని వస్త్రం సంపాదించుకో, నీకు కావాల్సి అన్ని సమకూర్చుకో, కానీ మనసు అనుకోవాలి
నా యాత్ర పరలోకం అనుకోవాలి. మనసు దేవుడి మీద ఉండాలి, ఆలోచన దేవుడి మీద ఉండాలి, చూపు ప్రభు మీద ఉండాలి. ఎప్పుడైతే పైవన్న చూసే వ్యక్తిగా ఉంటావో, క్రీస్తు రాకడ సమయంలో కడబూర శబ్దం మారుమోగుతుండగా, దేవదూతలు మారుమోగిన బూర ఊతుండగా, మేఘాల మీద దేవుడు వస్తుండగా, విజులేస్తుండగా, సమాధులు పగిలిపోతాయి. ఏ రూపంలో చదువు అరుపు పైకి లెగుతో దేవుడితో వెళ్ళిపోతాం. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. జనమా దేవుడు నమ్ముకున్నావు కానీ మనసు దేవుడి మీద లేదా? జనమా రక్షించబడ్డ మనసు ప్రభు మీద లేదా? 20 సంవత్సరాలు బాప్తిస్మం కలిగి ఉన్నా నీ మనసంతా దీని పెట్టావా? అయితే నీ జీవితంలో చాలా ప్రమాదం వెళ్ళబోతున్నావు. ఈనాడు కోట్ల మంది జీవితాలు దేవుడు నమ్ముకున్న గుణములో లేక, మనసులో మార్పు లేక, ఆలోచనలో మార్పు లేక, రూపాన్ని చెందేవారు కాక, దేవుడు నమ్ముకోలేనప్పుడు, రక్షణ లేనప్పుడు దేని మీద మనసు పెట్టి జీవితంలో పరిగెత్తారో, బాప్తిస్మం తర్వాత కూడా అదే మనసు, అదే గురి, మార్పు లేదు. చదువు లేని వాడు జీవితం ఒకలాగుంటుంది, చదువు ఒకలాగుంటుందండి. ఒక విచ్చబట్టే జీవితంతో మార్పు తేడా కనబడుతున్నప్పుడు, రక్షణ లేని వాడు దేవుడి పై ఉండదు, దేవుడు ఆలోచన ఉండదు, పరలోక గురించి ఆలోచన ఉండదు, దేవుడు రాజ్యం గురించి అవగాహన ఉండదు, నువ్వు రక్షించబడిన వాడిగా ఉన్నావు, దేవుళ్ళు కడగబడిన వాడిగా జీవితం ఉంది. అయితే మన జీవితాలు మార్పు చెందాలి, ఆలోచనలో మార్పు చెందాలి, గుణములో మార్పు చెందాలి. నీ మనసు దేవుడికి అప్పగించాలి, నీ చూపు ప్రభువుకి అప్పచెప్పాలి. నువ్వు కింద వెతికే మనసు కాకుండా పైన వెతికే వాడిగా మారుతూ ఉంటే నీకు దేవుడు తోడుగా వస్తాడు. 100 సంవత్సరాలు బతుకుతారు. స్తోత్రం. 2 సంవత్సరాలు కావాలా మీకు? దేవుడు స్తోత్రం. కింద చూసావా బీపీ వచ్చేస్తే, షుగర్ వచ్చేస్తే అన్ని అయిపోతావు, ఇంక టెన్షను. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఒకరోజు 3 వ్యక్తులకి సాటింపు రాజుగారు వేశారు. ఏమో ఇదిగో ఇదంతా నాదే అని చెప్పాడు. 100 ఎకరాల దాకా, 100 కిలోమీటర్ల దాకా రాజుగారిదే అన్నాడంట. ఈ జెండా ఎవడెక్కడ పాతాడో ఈ భూభాగం రాజ్యత. దేవుడి స్తోత్రం. 3 యవనస్తులు లేచారు, జెండా పట్టుకున్నారు, పరిగెడుతున్నారు. ఒకరు 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అక్కడ ఆవేశం ఆగిపోయాడు. 2వ వాడు 50 కిలోమీటర్లు పరిగెత్తాడు, తప్పకుండా. దేవుడి స్తోత్రం. 3వ వాడు 70 పరిగెత్తాడు. దేవుడి స్తోత్రం. ఆవేశం వస్తుంది, భూమి 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 100 170 ఆవేశం వస్తుంది, ఆటో పెయిన్ వస్తుంది. కానీ ఏం కనబడుతుంది? భూమి. ఏం కనబడుతుంది? భూమి భూమి పరిగెడతాడు. ఆవేశం వస్తుంది, ఆటలో పెయిన్ వస్తుంది, కళ్ళ ముందు భూమి కనబడుతుంది. ఇంకా 100 కిలో పరిగెత్తి రాలా, ఇంకా భూమి భూమి. పోయాడరా, పోతారు. దేవుడి స్తోత్రం. ఆశల్యో దేవుడికే మహిమ కలుగును గాక. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వాక్యం చూద్దాం ఒక్కసారి. ఇక్కడ వాక్యం ఉంటుంది. 1వ తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వాక్యం ధ్యానం చేసుకుందాం. చదవండి ఒకసారి. సంతుష్టి సహితమైన దైవభక్తి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. లాభ సాధకమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. చాలు. దేవుడు స్తోత్రం. ఏం తెచ్చారు మీరు? చదువు ఎత్తాం సార్, ఎత్తండి అమ్మా బాబు, ఎత్తను సార్. దేవుడు స్తోత్రం. ఈ లోకంలో వచ్చినప్పుడు నీ ఒడ్డు గుడ్డ ముక్కలేదురా, లేదు, పోయేది గుడ్డలు లోకం. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకములోకి వచ్చి ఏది తేలేదో నీకు తెలీదా? ఇవి రాజకీయ నాయకుడి మాటలు కాదు, ఓట్లెత్తే గెలిపించే మాటలు కాదు, భవిష్యత్తు గురించి మాట్లాడతాం. ఈ లోకములకు వచ్చినప్పుడు కేజీ బంగారంతో వచ్చావా, వడ్డానంతో వచ్చావా, 10 ఎకరాల పొలంతో వచ్చావంటే కుటుంబం లేని వాడికి ఈ లోకానికి వచ్చావురా. ప్రబంధుడు నువ్వు మళ్ళీ వద్దకు వచ్చేప్పటికి ఒంటి మీద కుట్లు దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎంతో మంది మన కళ్ళ ముందు పోతూ ఉంటాం, వెనకాల మనం వెళ్తాం, 100 మంది వెళ్తారు, అయినా జ్ఞానం లేదు కలిసి. వాడు పోయేటప్పుడు వాడికి ఒంటి మీద గుడ్డ ముక్కలు లేకుండా వాడికి కాల్చేస్తాడు అక్కడ. కానీ నువ్వు వెళ్తావు, చూస్తావు, మళ్ళీ ధర్మ కోసం పరిగెడతావు, మేళ్ళ కోసం పరిగెడతావు, గొప్ప గొప్ప బారిత పరిగెడతావు. నీ ముందు పోయేవాడు చూసి నువ్వు ఏం తెచ్చుకున్నావు?
వాడు 10 ఎకరాలు సంపాదించి 10 కోట్లు సంపాదించి 10 పిల్లలు సంపాదించి 10 కాళ్ళు సంపాదించిన వాడు తీసుకెళ్ళేటప్పుడు వాడు ఒంటి గొడ్డ ముక్క లేకుండా ఉంటదే, వాడి వెనకాల వెనక 100 మంది వెళ్తారు వెనకాల. దేవుడు స్తోత్రం. వాడి స్తోత్రం. మళ్ళీ అంటాం, అరే ఈ సంవత్సరం ఎక్కడ సంపాదించాలరా, ఒరే పెద్ద బిల్లి కట్టాలరా, ఒరి బాబోయ్ దేవుడి స్తోత్రం. కళ్ళతో వాడు చావును చూసావు, వాడు చేతులు చూసావు. వాడు ఏమి తీసుకొని తెలిసినా అజ్ఞానులుగా వెర్రిలుగా బుద్ధులుగా మారి దేవుడిచ్చే మహాపట్నం ఎత్తకుండా వాడు పోతూ ఏమి తీసుకొని తెలిసినా మళ్ళీ 100 సంవత్సరాల పాటు మన జీవితం అనుకుంటాం. నేను 60 సంవత్సరం వచ్చేప్పటికి 100 కోట్లు సంపాదించేయాలా, ఏం చేస్తారా, తీసుకెళ్తావా? దేవుడు స్తోత్రం. ఈ లోకంలో వచ్చినప్పుడు నువ్వేది తీసుకురాలేదు గుర్తుపెట్టుకో. వెళితే ఏం తీసుకెళ్ళావు, కానీ భక్తి జీవితం వెళ్ళావు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మా కంటలు చేస్తే ఆయన అంటున్నాడు, కాగా అన్న వస్త్రము గలవారమే ఉండి తృప్తి పొంది. దేవుడి స్తోత్రం. తల్లి గర్భంలో బయటకు వచ్చిన తర్వాత వస్త్రాలకు వచ్చి నీకు ఈ న్యాయం ఎవరిచ్చాడు రా? దా సంపాదించాడా? ఆడెక్కడొచ్చాడు చెప్పండి, ఆమెడెక్కడొచ్చాడు? వాళ్ళు వచ్చి ఏం తీసుకొచ్చారా? దేవుడి స్తోత్రం. భూమి దేవుడిది, పంట దేవుడిది, పాడి దేవుడిది, పండు దేవుడిది, వస్త్రం దేవుడివి, బంగారం దేవుడిది, నీరు దేవుడిది. నువ్వు బతకడానికి దేవుడు నీకు ఇచ్చాడు, నువ్వు అనుభవించు, ఆయన వెతుక్కో. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు దేవుడు వాక్యం మనతో మాట్లాడుతుంది. ఆత్మ దేవుడు మనతో సత్యం బోధిస్తున్నాడు. మన వెతకవలసిన మనస్సు పైన వెతకాల. లోకంలో ఉన్నవాడు, బాప్తిస్టులు లేనివాడు, దేవుడి ప్రేమ తెలియని వాడు, వారికి పరలోకం తెలియదు కనుక, మహాపట్నం తెలియదు కనుక, వారికి వాగ్దానం తెలియదు కనుక వాడు మనస్సంతా లోకం వెతుక్కుంటూ ఉంటే మన దేవుడు నమ్ముకున్న వాడు. మనకు వాగ్దానం ఉంది, మనకు ప్రవచనం ఉంది. అయితే దేవుడు పలికిన మాట బాగా అర్థం చేసుకోవాలా. 100 సంవత్సరాలు బతకాలా, ఆనంద బతకాలా, మనసు నమ్ముకోవాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చక్కని బిల్డింగ్ కట్టుకో, చక్కని కారు కొనుక్కో, చక్కని వస్త్రం ధరించుకో, మంచి ఆహారం తిను, అన్ని అనుభవించు. దేవుడు ఆస్తి నీకు ఇచ్చాడు, కానీ మనసు ఎక్కడ ఉండాలంట? అక్కడ ఉండాలి. మనసు పైన పెట్టేవాడిగా బతకాలి, దేవుడిచ్చే లోకం బతకాలి. అటువంటి వారి జీవితాలు 2వ రాకల్లో ప్రభు ఎత్తబడుతూ ఉంటారు. ఎత్తబడే గుంపులో వారి జీవితాలు ఉంటాయి. వారు సదాకాలం దేవుడితో ఉంటారు. దేవుడిచ్చిన మహాపట్టణంలో వారి కుటుంబాలతో ఉంటారు. దేవుడి వాగ్దానం అంత విశ్వాసము కనుక ప్రయోజనం. దేవుడి వాక్యం అంటుంది, నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన వాడు అయితే నువ్వు పై వాటిని చూడ తప్ప కింద చూడమాక. దేవుడి స్తోత్రం. నమ్మిన వాడు తప్పలు కొట్టండి. అన్నీ ఇస్తాడు ఆ దేవుడు, దేవుడి దేవుడు సంతం కావాలి. అన్నీ ఇస్తాడు ఆ దేవుడు, దేవుడి దేవుడు సంతం కావాలి. తల్లి గర్భములో నుండి వచ్చిన వంటి వస్త్రం నీకుందా? తల్లి గర్భములో నుండి వచ్చిన వంటి వస్త్రం నీకుందా? కలిగిన ఆహారం దేవుడి ఇచ్చిందే, కలిగిన వస్త్రము దేవుడి ఇచ్చిందే, కలిగిన ఆహారం దేవుడి ఇచ్చిందే, కలిగిన వస్త్రము దేవుడి ఇచ్చిందే. 100 ఏళ్ల పాటు బతకాలని నీళ్ళ కష్టం నీకిచ్చాను. 100 ఏళ్ల పాటు బతకాలని నీళ్ళ కష్టం నీకిచ్చాను. పంటనే ఇచ్చాను, పాడినే ఇచ్చాను, నీరునే నీకిచ్చాను, గాలినే నీకిచ్చాను,
సోదరా తెలుసుకో, సోదరి తెలుసుకో, ఏది నీతో నాదురా, ఏది నీవు తెలుసుకోరా, ఏది నీతో నాదురా, ఏది నీవు తెలుసుకోరా. అట్టిగా పుట్టిన దేవుడు దేవుడు అట్టిగా పుట్టిన హల్లెలూయా. నేను పరలోకానికి పోతాను అని చెప్పండి. అదే అర్థం సార్. అందరూ అక్కడ దండపడతారు, అందరూ అక్కడ జోడిస్తున్నారు. హల్లెలూయా. ఈ రోజు నుంచి నీ జీవితంలో మార్పుని దేవుడు చూపించాలా, నీ ఆలోచన దేవుడు కనబడాలా. లోకం శాశ్వతం కాదని మనిషికి తెలిసిన అజ్ఞానంగా మారి మైండ్ నుంచి బయటకు రావాలా. బ్రతికినంత కాలం మంచి ఆరోగ్యాన్ని కోరుకో, దేవుడు సన్నిధి కోరుకో, మంచిగా దేవుడు మంచి వ్యక్తిగా మారు. ఏ తిండి కొలువు చేయడు, వాటిని విడిచిపెట్టి వెతికావా ఏమీ దొరకదు. దేవుడి స్తోత్రం. చూడండి, ఇక్కడ యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వాక్యం ఒకసారి ధ్యానం చేసుకుందాం. 18:38 వచ్చును. సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు, సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని ఈ లోకానికి వచ్చాను. సత్య సంబంధమైన ప్రతి వాడును 2వ అధ్యాయము 18 ఒకసారి చదువు చదువుతుంది. యూదులు యూదులు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియ మాకు చూపిదవని ఆయనను అడుగగా, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో తప్పులు కొడుతూ దేవుని పక్షండి. దేవుని స్తోత్రం. అలాగే దైవజనము యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వాక్యం చదువుకుందాం ఒక్కసారి. యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుతున్నారు. నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. చాలు. దేవుడు స్తోత్రం. యేసు ప్రభువు జీవితం బాగా మనం పరిశీలిస్తూ ఉంటే మానవుడికి లోకంలో పుట్టారు. మనలాగే 2 కళ్ళు 2 చేతులు కాలుతో పుట్టినవారు. ఏ శరీరం అయితే మనం కలిగి ఉన్నామో అదే శరీరంతో పుట్టారు. అయితే నోట వచ్చిన మాటలు బాగా మనం పరిశీలన చేయాలి. అడుగుతూ రాజ్యం ఏది అని అడుగుతూ ఉంటే యేసు పలికిన మాట, నా రాజ్యం ఈ లోకము కాదు. దేవుడి స్తోత్రం. చాలా సంవత్సరం లోకంలో దేవుడు బతికిన వాడు పలికిన మాట. ఆయన మనిషిగా పుట్టాడు కనుక భోజనం చేస్తారు. ఒళ్ళు కప్పుకోవడం